మూడో టీ20లో మన టీమిండియా భారీ టార్గెట్ను చేజ్ చేసి విక్టరీ కొట్టింది. 187 రన్స్ టార్గెట్ను 18.3 ఓవర్స్లో చేజ్ చేయగా టీమిండియా బ్యాటింగ్లో సమిష్టిగా రాణించింది. చివర్లో వాషింగ్టన్ సుందర్ ధనధన్ బ్యాటింగ్ ఇన్నింగ్స్కే హైలైట్గా నిలిచింది. ఇక టాస్ ఓడిన ఆస్ట్రేలియా ఫస్ట్ బ్యాటింగ్ చేయగా ఈ మ్యాచ్లో ఎంట్రీ ఇచ్చిన హర్షదీప్ సింగ్ వరుసగా 2 ఓవర్స్లో హెడ్, అదేవిధంగా జోష్ ఇంగ్లీష్లను వెనక్కి పంపగా మిచెల్ మార్ష్ను వరుణ్ అవుట్ చేశాడు. అయితే మరోవైపు టీమ్ డేవిడ్ 6ర్లు 4లతో భారీ ఇన్నింగ్స్ అయితే ఆడాడు. 38 బాల్స్లోనే 74 రన్స్ చేయగా ఆ తర్వాత స్టోయినిస్ కూడా సూపర్గా బ్యాటింగ్ చేశాడు. 39 బాల్స్లోనే 64 రన్స్ చేస్తే చివర్లో మత్యూ షాట్ కూడా 15 బాల్స్లో 26 రన్స్ చేయడంతో మనకు ఆస్ట్రేలియా జట్టు 20 ఓవర్స్లో 6 వికెట్స్ కోల్పోయి 186 రన్స్ అయితే చేసింది. టార్గెట్ను చేజ్ చేసే క్రమంలో టీమిండియా స్టార్ట్ అనేది ఫాస్ట్గానే స్టార్ట్ అయినప్పటికీ అభిషేక్ శర్మ త్వరగా అవుట్ అయ్యాడు. 16 బాల్స్లో 25 రన్స్ చేసి అవుట్ అయితే శుభ్మన్ గిల్ కూడా మరోసారి నిరాశపరిచాడు. 12 బాల్స్లో 15 రన్స్ చేసి మాత్రమే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మలు ఇన్నింగ్స్ను బిల్డ్ చేసే ప్రయత్నం చేశారు. సూర్యకుమార్ యాదవ్ కూడా వెంటనే అవుట్ అయ్యాడు. 11 బాల్స్లో 24 రన్స్ చేసిన సూర్యకుమార్ యాదవ్ 3వ వికెట్గా అవుట్ అయితే ఆ తర్వాత అక్షర్ పటేల్ నిరాశపరిచాడు. 17 రన్స్ చేసి అవుట్ అయితే తిలక్ వర్మ 26 బాల్స్లో 29 రన్స్ చేసి 4th వికెట్గా 145 వద్ద అవుట్ అయినప్పటికీ తర్వాత వాషింగ్టన్ సుందర్ అద్భుతంగా ఆడాడు. జితేష్ శర్మతో కలిసి సుందర్ 23 బాల్స్లోనే 3 4s 4 6ర్స్తో 49 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిస్తే చివరిలో జితేష్ శర్మ కూడా 13 బాల్స్లోనే 22 రన్స్ చేయడంతో భారత జట్టు 18.3 ఓవర్స్లోనే టార్గెట్ను చేజ్ చేసి అద్భుతమైన విక్టరీ కొట్టింది. దీంతో 5 వన్డేల సిరీస్ను భారత జట్టు సమం చేసింది. ఇక ఈ మ్యాచ్లో అద్భుతంగా బౌలింగ్ చేసిన హర్షదీప్ సింగ్ 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ పడగొట్టాడు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును అయితే సొంతం చేసుకున్నాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.